హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పు పచ్చడి చేసుకుంటామండి. దీనికి 2 పిడికిళ్ళు మినప్పప్పు, బుడ్డ మిరపకాయలండి ఇవి. దీనికి సరిపడినన్ని తీసుకున్నాను. ఒక ఇంచుమించు ఉంటాయి, ఒక 20 కాయల దాకా. అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ అండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. నాకు ఆయిల్ కాగిపోయిందని వేసేసాను, ఏమనుకోవద్దు. ఆయిల్ వేసుకునేసి ఇది మొత్తం అన్నీ అనేది వేయించుకోండి. చూడండి, మినప్పప్పు ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకోండి. మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, కొద్దిగా పప్పు మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోండి. అప్పుడు నీకు బాగా ఏగుతుంది, పప్పు రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనకు ఎండిమిరపకాయలు కానీ సగం వరకు ఏగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 రెమ్మలు కరివేపాకు, పచ్చి కరివేపాకు తీసుకోండి. అది కూడా ఏగనివ్వండి దీంతో పాటు. చూడండి, మనకు మినప్పప్పు వేగిపోయాయి, కరివేపాకు వేగిపోయింది, ఎండిమిరపకాయలు వేగిపోయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవంతా మనం ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండట్లోకి ఇంకొద్దిగా ఒక అర స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ దీన్ని వాడుకున్నాం ఫస్ట్. చూడండి, ఈ విధంగా అయితే వేగింది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం తీసేసుకుంటామండి. జస్ట్ పచ్చి వాసన రాకోకుండా ఉండేదానికే అండి. ఇది పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. పక్కా తీసేసుకుందాం దీన్ని కూడా. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు తీసుకున్నాం కదండి, అది కూడా వేసుకునేసి మెత్తగా వాడుకుందామండి. టమోటా ఇలా వాడేటప్పుడే జస్ట్ కొద్దిగా అంటే చూడండి, చిన్న నిమ్మకాయ సైజు, అంటే మనం టమోటా వేసాం కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుందండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అనేది దీంట్లో వేసేసుకునేసేయండి. దీంట్లోనే మనకు బాగా మెత్తగా మగ్గిపోతుంది. చూడండి, టమోటా ఇలా వాడేటప్పుడు టమోటా చింతపండు వాడిపోయి ఆయిల్ కానీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం కల్లుప్పు అండి, నేనైతే కల్లుప్పు వాడుతున్నాను. ఇది 1.5 స్పూన్ దాకా ఉంటుందండి ఇంచుమించుగా. ఇది నేను తీసుకున్న ఐటెంకి అయితే ఇది సరిపోతుంది. మళ్ళీ చూసుకొని సరిపోకపోతే వేసుకుందామండి. అంతే అండి. స్టవ్ ఆపేద్దాము. ఇవి బాగా చల్లారాలి. ఎండుమిరపకాయలు, కొబ్బరి, కరివేపాకు ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. కలిపేసుకున్నాం కదా మిక్సీలో. ఇప్పుడు టమోటా ఇప్పుడు మనం మినపప్పు కూడా గ్రైండర్లో వేసుకుందామండి. ఇప్పుడు జస్ట్ అండి ఎర్రగడ్డ అలా వేసి ఊరికే గర్గర్ అని ఆపేద్దాం. చూడండి, పచ్చడి అనేది సాదులాగా లేకోకుండా మిక్సీలో వేసుకున్నా కానీ మనం రోట్లో దంచుకున్న పచ్చడిలాగా ఎంత బాగుందో చూడండి. ఇలాగే మీరు ఏ పచ్చడినా కానీ అండి మిక్సీలో వేసుకునేటప్పుడు కచ్చా పచ్చగా వేసుకోండి, కానీ అంతేగాని సాదులాగా మాత్రం పచ్చడి వేసుకోకండి, బాగుండదు వేసుకుంటే. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది, నేను చేసిన పద్ధతి ఎలా ఉంది అని నాకు తెలుపుతూ, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.